నమస్తే అండి. ముందుగా మా ఈ సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మారుతి సార్ గారికి, ప్రసన్న సార్ గారికి, వేణు సార్ గారికి, అలాగే వీరశంకర్ సార్ గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మాది ఒక చిన్న ప్రొడక్షన్లో స్టార్ట్ అయిన ఒక మంచి సబ్జెక్ట్తో ఉన్న సినిమా సార్ ఇది. సో మా సినిమాని ఇంత పెద్ద డైరెక్టర్స్ అండ్ ప్రసన్న సార్ లాంటి సెక్రటరీగా రావడం అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయడం మాకు చాలా అంటే ఒక బూస్టప్లో ఉంది యాక్చువల్గా. సో ముందు ఇది ఏంటంటే దాసనారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా మాది టైటిల్ లాంచ్ అవ్వడం ఒక మంచి ఆనందకరమైన విషయం అయితే. సో అందరూ దాని గురించి చెప్పారు. నేనేంటంటే మా సినిమా గురించి చెప్పాలనుకుంటున్నాను. సీత ప్రయాణం కృష్ణతో. బేసికలీ ఈ స్టోరీ నేను ఫస్ట్ విన్నప్పుడు సార్ నాకేమనిపించిందంటే చాలా రోజులైంది ఇలాంటి మంచి స్టోరీ విని అని అనిపించింది అనమాట. అంటే ప్రజెంట్ ట్రెండ్కి కూడా ఇది కనెక్ట్ అయ్యే స్టోరీ అండ్ ఒక మంచి ఎమోషన్ని కామెడీ వేలో చెప్పి చాలా అంటే కామెడీ వేలో చెప్పారు. నాకు చెప్పడం కూడా అసలు చాలా బాగా అనిపించింది. చాలా రోజులైంది ఇలాంటి స్టోరీ విని అని చెప్పేసి అనుకున్నాను అనమాట. తర్వాత డైలాగ్స్ కూడా అన్ని విన్న తర్వాత అబ్బా గట్టిగా రెడీ అయ్యారు, ఇంకా ఒక పెద్ద వెపన్ తయారు చేశారు, ఇంక యుద్ధం చేయడం ఒకటే బ్యాలెన్స్ అన్నట్టు అనిపించింది. సో ఇంకా మేము ఇంకేం ఆలోచించలేదన్నమాట. నేనైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే బాగా మంచి సక్సెస్ అవుద్ది, బాగా చేయాలి అని. మీరు టైటిల్ వింటే సీత ప్రయాణం కృష్ణతో, బేసికలీ సీత ప్రయాణం కృష్ణతో అన్నప్పుడు నేను చేస్తుంది కృష్ణ రోల్. సో కృష్ణ సీతను పెళ్లి చేసుకున్నాడు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా ఒకే క్యారెక్టర్ ఒకే పర్సన్లో 2 క్యారెక్టరైజేషన్స్ ఉంటాయని మీకు అర్థమవుతుంది అక్కడ. సో ఇది అల్లాటప్పగా చేసే క్యారెక్టర్ కాదని నాకు అనిపించింది అప్పుడే. కొంచెం వర్కౌట్ అంటే హోంవర్క్ చేసి నీట్గా ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన క్యారెక్టర్. అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు రోజా గారిని ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రాజీవ్ సార్ని, ఆయనకి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాను. వీళ్ళిద్దరికీ నన్ను నమ్మి ఇలాంటి క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే ఇది నార్మల్గా చేసే క్యారెక్టర్ అస్సలు అయితే కాదు. సినిమా అయిన తర్వాత మీకు తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను మీడియా నుంచి వచ్చిన వాడిని. నా ఇనిషియల్ కెరియర్లో నేను మహా న్యూస్ వారి ఎక్స్ట్రా ఛానల్లో నా కెరీర్ స్టార్ట్ చేసిన యాంకర్గా. తర్వాత జెమినీ మ్యూజిక్ యాంకరింగ్ చేశాను. ఆ తర్వాత యాక్టర్ని అయ్యాను. సో ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. సో నేను మీ వాడిని బ్రదర్స్, ఎంకరేజ్ చేయండి. మా మూవీని కూడా ఎంకరేజ్ చేయండి తప్పనిసరిగా. సో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రోజా గారికి అలాగే రాజీవ్ సార్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడు నాతో ఉండే మా మామయ్య గారు, పర్టికులర్గా రావుపల్లి రాంబాబు గారికి ఇక్కడ నేను ఉన్నాను అంటే ఒక రకంగా ఆయన కూడా కారణం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.